ఇంకా మా మారుతి, ఈ సినిమా వెనకాల మా మారుతి ఉన్నాడంటే నాకు తెలుస్తుంది. ఎందుకంటే తను ఇలాంటి మీటర్లు బాగా పట్టగలడు ఆయన. నేను మారుతి గారి జర్నీ గురించి చెప్తాను. మా మారుతి బందర్లో బైక్ మీద స్టిక్కర్లు గీసుకునేవాడు. ఎవరికైనా కుర్రోలు కావాలంటే బైక్ మీద స్టిక్కర్లకి బ్లేడ్ పెట్టి ఇలా గీసేవాడు, గోర్లతో గీసేవాడు. సో అక్కడి నుంచి హైదరాబాద్లో ఏదో యానిమేషన్ అనేది ఒకటి ఉందంట, డ్రాయింగ్ గీసుకోవచ్చంట. అంటే డ్రాయింగ్ కోసం వచ్చి ఒక కంపెనీలో నేను చేస్తూ ఉంటే తన పై నా సీనియరు, నేను కింద జూనియరు. బట్ నేను పలానా అని తెలిసి నన్ను పిలిచి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కలిసి భోజనం చేసేవాళ్ళం, అందరు కలిసి లంచ్లు చేసేవాళ్ళం, నుంచుని తినేవాళ్ళం. ఆ టైం కూడా ఉండేది కదా ఆ టైంలో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా మారుతి సినిమా చేసి డబ్బులు బాగొట్టుకుని నేను తిట్టి అసలు సినిమాలు ఎందుకు చేస్తున్నాను నాకు చెప్పకుండా, తన ఓన్ జర్నీ అది నాకు చెప్పకుండా ఒక చిన్న, ఆ తర్వాత ఒక యాడ్ ఫిల్మ్ లాంటి చిన్న కంపెనీ పెట్టుకుని 5Dలో సినిమా తీస్తూ 5Dలో చిన్న చిన్న యాడ్లు తీస్తూ అండ్ ఇలా డిజిటల్తో సినిమా తీసానంటే ఆ రోజుల్లో ఫిల్మ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. మినిమం తీయాలంటే 2 కోట్లు 3 కోట్లు ఉండాలి. నేను వచ్చి సడన్గా నా దగ్గరకు వచ్చి, బనిబాబు నువ్వు తిట్టినంటే ఒక మాట చెప్తాను, ఏంటంటే సినిమా తీసాను. సినిమా తీసావా ఏంటి? ఏంటి అంత డబ్బులు పోయిందో కూడా నీకు బుద్ధి రాదు అనేలాగానే ఉంటే, లేదు బాబు బాగా తీసాను, నాకు ఎందుకో బాగా నమ్మకం ఉంది, ఇదంటే నువ్వు వస్తే బాగుంటుంది అన్న. ఓకే నేను వస్తాను, బట్ నువ్వు డబ్బులు సేఫ్ అంటే లేదు బాగానే ఉంటుందని. అప్పుడు బస్ స్టాప్ అనే సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. సినిమా చూస్తే షాక్ నేను, ఏంటి మా మారుతియ ఇంత హిడెన్ టాలెంట్ ఉందా అని. అక్కడి నుంచి తన స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కూర్చుని మాతో పాటు మేమందరం 20 years బ్యాక్ పంచగుట్లో చిన్న చిన్న హోటల్స్లో నుంచుని ఇడ్లీ సాంబార్లు తింటూ టకటగా పనిచేసే రోజుల నుంచి నాకు బాగా గుర్తు. అక్కడి నుంచి యశోద హాస్పిటల్ ఎదురుకుండా చిన్న చిన్న షాప్స్ ఉంటే అక్కడ కూర్చుని లంచ్లు టిఫిన్ చేసేవాళ్ళ దగ్గర నుంచి ఇవాళ ఇక్కడ ఐటీసీ గ్రాండ్ కాకతీయ ఐటీసీ కోహినూర్లో ఐటీసీ కోహినూర్లో ఆడియో ఫంక్షన్ సక్సెస్ మీట్ చేసి అంత లెవెల్కి వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది.